కాస్ట్యూమర్లుగా పనిచేసే తమకు ఇంటి చాకాలు ఇప్పిస్తామని యూనియన్ అధ్యక్షులు కార్యదర్శి కోశాధికారి డబ్బులు వసూలు చేసి మోసం చేశారని బాధితులు ఆరోపించారు. మాయమాటలు చెప్పి కార్మికుల వద్ద డబ్బులు వసూలు చేశారంటూ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్లో ఆందోళనకు దిగారు. ఇక ధర్నాకు ముఖ్య అతిథిగా సిఐటి రాష్ట్ర కార్యదర్శి ఎం వెంకటేష్ హాజరయ్యారు. యూనియన్లలో డబ్బులు ఖర్చు చేసి భూమి కొనకుండా మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యూనియన్ అధ్యక్ష కార్యదర్శులపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. తెలుగు సినిమా కాస్ట్యూమర్లకు కార్మికులను మోసం చేసిన అధ్యక్షులు శ్వాసు, ఇక కార్యదర్శి నరసింహ, కోశాధికారి రాంబాబులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మా మెంబర్స్ అందరికీ ల్యాండ్ కొనిస్తామని 2017లో మా యూనియన్లో డబ్బు ఉంది. ఆ డబ్బుతోటి మన మెంబర్స్ అందరికీ ల్యాండ్ కొనిద్దామని, ఆ డబ్బు సరిపోదు కాబట్టి ప్రతి మెంబరు 30,000 కట్టమని చెప్పారు సార్. అందరూ 333 మంది 30,000 చెప్పని కట్టాం సార్. కట్టిన తర్వాత 20 ఎకరాలకి ఆమనగల్ ఊర్లో మండ్లీ రాములు అనే వ్యక్తి దగ్గర 20 ఎకరాలకి అగ్రిమెంట్ వేశారు సార్. 20 ఎకరాలకి అగ్రిమెంట్ వేసి 2-3 దఫాలుగా రిజిస్ట్రేషన్ చేసి 16 ఎకరాల 36 కుంటలకి డబ్బు కట్టారు సార్. యూనియన్ నుంచి కట్టి 13 ఎకరాల పావు మాత్రమే రిజిస్ట్రేషన్ చేశారు సార్. మిగతా 3 ఎకరాల 24 కుంటలని మా మెంబర్స్ ఎవరికి తెలియకుండా ఈ లీడర్సు మా కొనిపెట్టిన మండలి రాములు కలిసి దాన్ని ఎక్కడ దాచిపెట్టారో ఎప్పటికీ తెలియకుండా చేశారు సార్. ఈ ఉన్న 13 ఎకరాల 12 కుంటలని ఒక 2-3 నెలల్లో మాకు 6 ఎకరాల పావు పోయిందని చెప్తున్నారు సార్. 6 ఎకరాల పావు పోయి 7 ఎకరాల 2 కుంటలే మిగిలింది. ఈ 7 ఎకరాల 2 కుంటలనే ఒక దాట్ల సురేష్ గారు అనే వ్యక్తికి డెవలప్మెంట్కి ఇచ్చామని చెప్పారు సార్. ఆ డెవలప్మెంట్ వారు తప్పుడు అగ్రిమెంట్ వేసి మా ల్యాండ్ తీసుకొని మా ల్యాండ్లో మాకు ల్యాండ్ ఇవ్వకుండా వేరే ఎక్కడో లోపల ఎక్కడో ఇచ్చే విధంగా ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఎక్కడ ఇస్తారో తెలియదు, ఎంత ఇస్తారో తెలియదు అనే ఒక తప్పుడు అగ్రిమెంట్ తయారు చేసి మా మెంబర్స్ అందరినీ మోసం చేసే ప్రయత్నం చేస్తే మేము వెళ్ళి అడగడగా మా డబ్బు నాకు ఇచ్చేయండి, మీ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తానని వారు మాట్లాడిన వీడియో కూడా మా దగ్గర ఉంది సార్. మేము అందరి దగ్గర మా మెంబర్స్ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి ఇచ్చిన తర్వాత మేము ఈ ల్యాండ్ని వేరే వాళ్ళకి ఇచ్చాం. ఆ ప్లేస్ నుంచి 6 ముక్కలు లోపల ఎక్కడెక్కడో 5-6 ముక్కలుగా మాకు తెలియకుండా మమ్మల్ని మోసం చేసి కొని దాన్ని 1 సంవత్సరం తర్వాత ఏడీ సర్వే జరిగినప్పుడు